యూకే ఎగువ సభకు ఉదయ్ నాగరాజు తెలంగాణ వాసికి లైఫ్ పీర్గా అరుదైన గౌరవం. ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా గుర్తింపు. బ్రిటన్లో తెలంగాణ వాసికి అరుదైన గౌరవం దక్కింది. బ్రిటిష్ పార్లమెంటు ఎగువ సభ అయిన యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్లో లైఫ్ పీర్గా ఉదయ్ నాగరాజు ప్రమాణం చేశారు. ఈ సభలో చట్టాలను రూపొందించడం, ప్రభుత్వాన్ని పర్యవేక్షించడం, ముఖ్యమైన అంశాలపై చర్చించడం వంటి ప్రధాన విధులను నిర్వహిస్తారు. సాంస్కృతిక వారసత్వం ప్రతిబింబించేలా ప్రజాసేవ పట్ల నిబద్ధతను సూచిస్తూ ఆయన భగవద్గీతపై ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు. హౌస్ ఆఫ్ లార్డ్స్ చారిత్రాత్మక గదిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనను ప్రతినిధులు అధికారికంగా పరిచయం చేశారు. అంతకుముందు ఊరేగింపు నిర్వహించారు. యూకే ప్రధానమంత్రి కిర్ స్మార్ట్మర్ సలహా మేరకు రాజు మూడో చార్లెస్ ఉదయ్ నాగరాజుకు పిరేజ్ను ప్రదానం చేశారు. బ్రిటన్లోని హౌస్ ఆఫ్ లార్డ్స్లో జరిగిన కార్యక్రమంలో ఉదయ్ నాగరాజును బ్రూమ్స్ బరీ లార్డ్ నాగరాజుగా పరిచయం చేస్తున్న ప్రతినిధులు. నిజంగా ఇది అరుదైన గౌరవం. మన తెలంగాణకు సంబంధించిన ఆయనే యూకే ఎగువ సభలో, అంటే ఓ విధంగా లోక్సభ అనుకోరాదు, అక్కడ యూకే ఎగువ సభలో లైఫ్ పీర్గా అరుదైన గౌరవం ఇచ్చిండ్లాట. ఇది అక్కడ సాంస్కృతిక వారసత్వం ప్రతిబింబించేలా మన భగవద్గీత మీద ప్రమాణం చేసి మరి ఆయన బాధ్యతలు స్వీకరించిండ్లాట. కిర్ ప్రధాని సలహా మేరకట. కిర్ ప్రధాని కూడా ఇక్కడ ఈయనకు సహకరించింది ఈ పోస్ట్ కోసం. భగవద్గీత మీద ప్రమాణం చేసిండు. ఒకవేళ మనోళ్ళే, మన భారతదేశం వాళ్ళు, మన భారతదేశంలోనే, మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తే మన భారతదేశంలో ఖురాన్ మీద కానీ బైబిల్ మీద కానీ ప్రమాణం చేసి ఇట్లాంటి పదవి చేపడితే ఎన్ని విమర్శలు ఉండు. కానీ మన దేశవాసి, పైగా మన తెలంగాణ వాసి బ్రిటన్కు వెళ్ళి ఆయన విశ్వాసాలకు అనుగుణంగా భగవద్గీత మీద ప్రమాణం చేసుకునే స్వేచ్ఛని బ్రిటన్ ఇచ్చిందంటే అర్థం చేసుకోవాలి. ప్రజాస్వామ్యం అక్కడ ఎట్లున్నది, ఇక్కడ ఎట్లున్నది. వ్యక్తికి సంబంధించిన స్వేచ్ఛకు అనుగుణంగా వాళ్ళు ప్రమాణం చేసుకునే అవకాశం ఇచ్చింది. మన భారతదేశంలో ఎవరైనా బైబిల్ మీద ప్రమాణం చేసి సర్పంచ్ అయినా ఊకుంటారా? తెల్లారి నుండి ఫేస్బుక్లో ఇక ఎన్ని బూతులు, ఎన్ని మాటలు ఉంటాయి. ఇప్పుడు దీన్ని మనలు గొప్పగా చెప్తారు. నిజానికి గొప్పే ఇది. మన వ్యక్తి మన భగవద్గీతను పట్టుకొని పోయి అక్కడెక్కడో బ్రిటన్లో ఎగువ సభలో ప్రమాణం చేసిందంటే నిజంగా గొప్పే. కానీ అక్కడ అంతటి స్వేచ్ఛని ఇచ్చిన బ్రిటన్ను మెచ్చుకోవాలి. మీ భగవద్గీత ఎందుకు తెచ్చుకున్నావు, మా బైబిల్ ఎందుకు తేలేదు అని అడ్డు చెప్పకుండా ఆ స్వేచ్ఛని ఇచ్చినందుకు ముందు బ్రిటన్ వారిని అభినందించాలి. మన దేశంలో మన ప్రజలకే స్వేచ్ఛ లేదు. భగవద్గీత పట్టుకున్నా తప్పేయడా, బైబిల్ పట్టుకున్నా తప్పేయడా, రాముని గుళ్ళోకి దళితులు పోయినా తప్పే. ఇక్కడ అట్లుంటుంది. దేశం కాని దేశానికి పోయి నాగరాజు ఈ భగవద్గీత మీద ప్రమాణం చేసిందంటే, అది కూడా హౌస్ ఆఫ్ ది లార్డ్స్ చారిత్రాత్మక గది చేసిందంటే ఇక ఎంతటి గౌరవం దక్కిందని చెప్పాలి, ఆయనకు ఎంతటి స్వేచ్ఛను ఇచ్చిందని చెప్పాలి. చాలా గొప్పదే ఇది.